హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో గోదావరిలో స్పెషల్ పచ్చి రొయ్యలు బీరకాయలు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. గోదావరి సైడ్ ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ కూర మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఈ 2 బీరకాయలకి సరిపడా నేను ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇప్పుడైతే మనం శుభ్రంగా నీట్గా పైన నరమది తీసేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మనం కర్రీ అంటే స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని 2 సన్నగా పొడుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యలు వేసుకొని ఒక 8 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. దీంట్లో నుంచి నీరు అనేది వస్తుంది. ఆ నీరంతా కూడా ఇంకిపోయి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ బీరకాయలో నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇదంతా కొంచెం వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మీకు కారం ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారము, ఒక పావు చెంచా పసుపు, తగినంత సాల్ట్ వేసాను. ఒక 6 పచ్చిమిరపకాయ చీలికలు వేసాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ కూర. ఈ ఉప్పు, కారం, పసుపు అంతా కూడా వీటికి పట్టే విధంగా మంచిగా 2 నిమిషాల పాటు మనం ఇలా కలుపుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఈ విధంగా. ఇప్పుడైతే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. గుమగుమలాడుతూ ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అద్రిపోతుంది. ఎక్కువ అన్నంలోకి కొంచెం కూర వేసుకున్నా కానీ బాగా సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.